సార్ నమస్కారం సార్. నేను గంభీరావుపేట నుంచి కోళ్ళమద్ది ఎక్స్ సర్పంచ్ సార్. నా పేరు కేశవరావు. సార్ మా ఎంపీడీఓ గారు ఈరోజు లీవ్ పెట్టిండ్రా సార్, అనుమల రాజేందర్ సార్. సార్ సార్ అయితే ఏం లేదు సార్, మేము ఇక్కడ సర్పంచ్లో మా బిల్లుల కోసము మేము కొంచెం ఇక్కడ ధర్నా కలుద్దామని వచ్చినాం సార్. మొన్న రిప్రజెంటేషన్ ఇచ్చినాము. లేదు సార్, ఎంపీడీఓ ఆఫీస్ ముందు. అయితే మాకు ఎవరు స్పందన ఇవ్వలేదు. ఎంపీఓ గారు కూడా లోపలనే కూర్చున్నారు. మేము పోతే కూడా ఆయన పట్టించుకోలేదు. మేము గేట్ దగ్గర కూర్చుంటే ఇప్పటి వరకు ఎవరు ఏ అధికారి కూడా రాలేదు. ఎంపీడీఓని అడిగితే ఎంపీడీఓ గారు లీవ్ పెట్టిండ్రు, సీఈఓ ఆఫీస్ అని చెప్తుండ్రు సార్. ఇప్పుడు డిప్యూటీ సీఈఓ గారు కూడా చేసిన సార్, చేస్తే నాకు అలాంటిది ఏమి ఇవ్వలేదండి, సీఈఓ గారిని అడగండి అని మేడం గారు చెప్పిండ్రు. సార్ సార్ కొంచెం చెప్పరా సార్? సార్ సార్ ఓకే, థ్యాంక్ యూ సార్. అవును సార్, కేశవరావు సార్, ఎక్స్ సర్పంచ్. సార్ సార్ అతనే సార్, ఎంపీడీఓ గారే, గంభీరావుపేట స్పెషల్ ఆఫీసర్. అవును అవును, డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్ సార్. సార్ సార్ ఇవాళ లీవ్ పెడితే రేపటి వరకు వస్తుంది సార్. సార్ ఎవరు సార్ మా స్పెషల్ ఆఫీసర్? నాకు ఐడియా లేదు. గంభీరావుపేట మండల్ స్పెషల్ ఆఫీసర్ రాఘవేందర్ సార్. రాఘవేందర్ సార్, ఒక్కసారి నెంబర్ చెప్పరా సార్ ప్లీజ్? 9985346768. థ్యాంక్ యూ సార్. అంతే సార్, 46768. సార్ ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. నాకు ఒకటి తెలియదు, ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ గారి పర్మిషన్ తోటే జెడ్పీసీఓ అదే ఒక్క నిమిషం సార్, సిఇఓ గారికి చేస్తేనే మిమ్మల్ని అడుగుమన్నాడు. ఓకే ఓకే, సరే సార్, సరే సార్, సరే సార్, ఓకే. గారితో మాట్లాడినా రాఘవేందర్ సార్ తోటి. ఆయన ఏమంటున్నట్టే, సర్పంచ్ గారు ఎవరైనా స్పెషల్ ఆఫీసర్ పర్మిషన్ తీసుకుంటారా అండి లీవ్కు, సీఈఓ గారు పర్మిషన్ తీసుకుంటారా అంటే, సీఈఓ గారిని అడిగినా సార్ అంటే, లేదండి నాకు అలాంటిది ఏం తెలియదు అంటుండే. తెలియదు అంటుండు సార్. నేను లేను, నేను బయట ఉన్నా, నేను మా పిల్లల అడ్మిషన్ కోసం కాలేజీకి వచ్చిన, ఏమనుకో బ్రదర్ అంటాడు. సార్ సార్ ఇప్పుడు ఒక చిన్న రిక్వెస్ట్, ఎంపీడీఓ గారు మా గంభీరావుపేట మండలికి వచ్చి నెల 2 నెలల నుండి కూడా ఆయన ఎన్నడూ కూడా ఏ కోశాన పూర్తిగా ఫుల్ టైం ఒక రోజులో ఫుల్ డే అంతా ఇక్కడ వర్క్ చేయడు. ఇవాళ ప్రజెంట్ మేము చెప్పిన మొన్ననే రిప్రజెంటేషన్ ఇచ్చిపోయినాం సార్. మా బిల్లులు ఇవ్వండి సార్. ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఒక నెల రోజుల పైసలు అకౌంట్లో జమ అయిన జీపీలల్లో అవైనా మాకు రిలీజ్ చేయండి, మాకు మా భార్య పిల్లలకు ఇబ్బంది అవుతుంది, రాను కష్టం అవుతుంది అని అంటే, వాళ్ళు ఏం చేసిర్రు, మాకు పైనుంచి ఆర్డర్స్ ఉన్నాయి, ట్రాక్టర్ లోన్ కడతాం, కరెంట్ బిల్ కడతాం, మేము కంప్యూటర్ ఆపరేటర్ల జీతాలు తీసుకుంటాం అన్నారు. ఏదైనా సర్క్యులర్ ఉంటే ఇవ్వండి సార్ ఒకటి అంటే, అలాంటిది ఏం లేదు, ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ అని ఎంపీఓ గారు చెప్తాను సార్. అదే సార్, పొద్దున 10 నుంచి మేము ఇక్కడ ధర్నా చేస్తే మమ్మల్ని పలకరించే నాదులు లేడు సార్ ఇప్పుడు ఇక్కడ. సరే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్.